చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అటు వారి మనస్సాక్షి కూడా సాక్షిమిచ్చుచుండగాను వారి తలంపులో ఒకదాని మీద ఒకటి తప్పు మోగుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, నాయన, మీరు అక్షయుడై ఉండి అదృశ్యుడై ఉండి ఉన్నవాడవై ఉండి నాయన మమ్మల్ని ప్రేమించి దేవుడివై ఉండి ప్రేమ స్వరూపై ఉన్నావు. మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్కుల కొరకు నీ వైపు చూస్తున్నాం నాయన. మాట్లాడే దేవుడవు ప్రభా. మాకు మీరు నాయన అనుగ్రహింపచేశారు. నీ మాటల ద్వారా మేము జీవించడానికి శక్తిమంతులం కాకున్నట్టుగా సహాయం చేయి నాయన. నీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకునే వారుగా సిద్ధపరచుకుని మా ప్రభును మా రక్షకులను మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కొందరు వస్తారు, తర్వాత వినటమే కాకుండా దానిని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు అనే వాక్యం. అని మన దృష్టికి మనం అంటే ఇప్పుడు ధర్మశాస్త్రమా, దేవుని యందు విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం, ఆయన మరణమునందు విశ్వాసం, ప్రభు నామమును బట్టి మనము ఆయన మరణమునందు విశ్వాసం ఉంచగలిగినప్పుడు ఆయన మరణము ద్వారా ఆయన కార్చిన ఆ విలువైన రక్తం ద్వారా మనకి పాప విమోచన జరుగుతుంది. ఇప్పుడు ధర్మశాస్త్రపు క్రియలు జరిగించిన పాప విమోచన జరగదు. ఎందుకంటే ధర్మశాస్త్రము జరిగించటం అనేది మానవునికి సాధ్యపడదు అని అపోస్తలుడైన పౌలు ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా నేర్చిన వాడై అనుసరించిన తను పాపిగానే గుర్తించాడు. కనుక మన జీవితంలో కూడా మనం మంచి క్రియలు చేసినంత మాత్రాన నీతిమంతులు కాదు. మనం మన దృష్టికి మనం మంచివారం అనుకున్నా, ఇతరుల దృష్టికి మనం మంచివారుగా కనపడినా మనము
దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేదు అన్న విధానం ఇక్కడ మనకు అర్థం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ధర్మశాస్త్రము విలువ అంటే పరిసయ్యులు శాస్త్రులతోటి ఆ దినాల్లో ఉన్నటువంటి సమాజ మందిరాల్లో వారికి ప్రభుని విమర్శిస్తున్నటువంటి రీతిని, మరి ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యులైనటువంటి వారిని విమర్శిస్తున్నటువంటి ఆ రీతిని ఈయన వారికి అర్థం చేస్తున్నాడు. ధర్మశాస్త్రము మీరు వింటున్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. వాక్యము సెలవిస్తున్నట్లుగా నీతిమంతుడు లేడు అని వ్రాయబడింది. ఒక్కడైనా నీతిమంతుడు లేడని వ్రాయబడి ఉన్నది. అయితే ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే అయినట్టు ఉన్నారు. ఇక్కడ చూడండి ఇంకో మాట, మనం ధర్మశాస్త్రము కలిగిన వారు అని చెప్పుకున్నాం అనుకోండి. అయితే క్రీస్తుని కలిగి ఉన్నాం. ధర్మశాస్త్రం అంటే ఆ రోజు పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. కానీ వారు ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్రోపదేశకులు వాడు. కానీ వారిలో ఆ క్రియలు లేవు. ఈ దినాల్లో మనం క్రైస్తవులు అంటే క్రైస్తవులు ఎలాగయ్యాం? క్రీస్తుని అంగీకరించడం వలన క్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడిన వారంగా ఉన్నాం. ధర్మశాస్త్రము మన పట్ల కాదు, క్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవులముగా మార్చబడినాం కనుక మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. క్రీస్తు యొక్క పోలిక మనలో కనపడాలి, ధర్మశాస్త్రం మనలో కనపడాలి కదా. అంటే ఆ దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రము వారిలో కనబడాలి. అయితే వారిలో ధర్మశాస్త్రం అనేది కనబడట్లా. అయితే యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని అనుసరించి చూపించటం అనేది ప్రభు చెప్తున్నాడు. భూమి ఆకాశాలు ఎలాంటి మాట చెప్తున్నాడంటే, భూమి ఆకాశాలు గతించినా గతించవచ్చునేమో, నా మాటలు గతించవు. ధర్మశాస్త్రము సమస్తం నెరవేర్చే వరకు దాంట్లో పొల్లైనను సున్నైనను తప్పిపోదు. ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదు అని అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము పౌల్లో లేదు. ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, ప్రకటించేవాడికి ఉన్నాడు. ధర్మశాస్త్రం సంపూర్ణంగా చూస్తే, ధర్మశాస్త్రం బట్టి ఆయన పరిశీలన చేస్తే అతడు నేను పాపినే అని తానే సాక్ష్యం ఇచ్చుకున్నాడు. పాపులలో ప్రధానుని పాపిని అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తున్నాను, అందులో ఒక పుల్లైనను కొట్టివేయకూడదు, అది సంపూర్ణంగా నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ నేను కొట్టివేయడానికి రాలేదని ప్రభు చెప్పారు. అప్పుడు పౌల్లో ధర్మశాస్త్రం నెరవేర్పు జరుగుతుందా? యేసుక్రీస్తు ప్రభులో జరుగుతుందా? ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాను అనే పౌలే సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఇక్కడ ధర్మశాస్త్రాన్ని వింటున్నారు, చాలా మంది విన్నారు ఆ దినాల్లో. కానీ ఏమీ లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన జీవితము వారిలో కనబడట్లేదు, ధర్మశాస్త్రము వారిలో కనబడట్లేదు. దాన్ని బట్టి ప్రయోజనం ఏముంది? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు కానీ ధర్మశాస్త్రము వారిలో లేదు. అయితే ఇక్కడ పౌలు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఈ రోమా సంఘానికి ధర్మశాస్త్రము లేని వారు అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు.
ధర్మశాస్త్రము లేదు, కానీ వారు ధర్మశాస్త్రము క్రియలను కలిగి ఉన్నప్పుడు వారు ధర్మశాస్త్రం లేని వారైనప్పటికీ కూడా ధర్మశాస్త్రము కలిగిన వారుగా కనబడుతున్నారు. ఈ రోజుల్లో మనం కూడా క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం. క్రీస్తునందు ఉన్నవారు. క్రీస్తు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నియమాన్ని కలిగిన వారము, క్రీస్తును బట్టి జీవించే వారము క్రైస్తవులము. అంటే క్రీస్తు ప్రభావం, క్రీస్తు స్వభావం ఎలా ఉందో అలాంటి వారమే మనం. అది క్రీస్తుతో ఉన్నటువంటి వారము. క్రీస్తునందు నూతన సృష్టి, మనం నూతన జన్మించినటువంటి వ్యక్తులుగా ఉన్నాం అని చూస్తే ఇప్పుడు మనం క్రైస్తవులలో ఉన్నాము. క్రైస్తవులకు ప్రత్యేకమైన జనంగా ఉన్నారు. అన్ని జనులు అనేవాళ్ళు లోకంలో ఉన్నారు. వారికి అనేక చట్టాలు, అనేక విధులు, అనేక ఆజ్ఞలు, అనేక కట్టడలు, అనేకులు దేవతలు వాళ్ళకి ఉన్నారు అనుకుందాం. మనం వాళ్ళని అంగీకరించాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అని మనం చెప్పగలుగుతాం. అయితే క్రైస్తవులైనటువంటి మనలో క్రీస్తును చూపించకపోయినప్పుడు, క్రైస్తవులు కాక అన్ని జనులుగా ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారు వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి నీతిని కనపరుస్తూ చూపించినప్పుడు వారిలో క్రీస్తు వారు కాకపోయినా వారు క్రీస్తును కలిగిన వారుగా కనపడుతున్నారు. వారు క్రీస్తుని లేని వారు అయినప్పటికీ కూడా క్రీస్తును కలిగిన వారుగా ఉంటున్నారు అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం క్రైస్తవులమే కానీ క్రీస్తు లేని క్రైస్తవుల, ధర్మశాస్త్రము కలిగిన వారు పరిసయ్యులు, శాస్త్రులు వారు, కానీ ధర్మశాస్త్రము లేనట్టుగా ఉన్నారు. ధర్మశాస్త్రము లేని వారు చెప్పుకుంటున్నటువంటి వారు లేదని చెప్పుకుంటున్న వారు అనిజనులు ధర్మశాస్త్రము ఉన్నట్టుగా వారు కనబరుచుకుంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం చెప్పుకుంటున్నాం. మనము క్రీస్తు లేని వారుగా కనబడుతున్నాం. క్రైస్తవులుగా కానివారు అనుకున్న వారు అన్ని జనులైనటువంటి వారు క్రీస్తును కలిగి ఉన్నారు అన్నట్టుగా కనబడుతున్నారు. వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు వారిని చూసి మనం మనకి వారు తీర్పు తీర్చేవారుగా ఉన్నారు కదా, వారు మనకు తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. అంటే ప్రార్థనగా చాలా మంది ఏమంటూ ఉంటారంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఏం నేర్చుకుంటున్నావు అని అంటూ ఉంటారు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఏం నేర్చుకున్నావు అంటే భక్తిహీనుడు భక్తి కలిగిన వాడు అని అనుకుంటున్నాం. బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అనుకుంటున్నాం. బుద్ధిహీనుడు దగ్గర చూడవలసింది ఏంటి? బుద్ధి. బుద్ధిహీనుడి దగ్గర బుద్ధిహీనత ఉంటుంది. కానీ భక్తిహీనుడి దగ్గర భక్తిహీనత ఉంటుంది. భక్తి కలిగిన వాడి దగ్గర భక్తి ఉంటుంది. భక్తి కలిగిన వాడని చెప్పుకున్న వాడి దగ్గర భక్తిహీనత కనపడుతున్నప్పుడు భక్తిహీనుడు విమర్శించడానికి అవకాశం ఉంది. మనం ప్రార్థనకు వెళ్తున్నాం అని అనుకుంటున్నప్పుడు, కాని పనులు మనం చేస్తున్నప్పుడు ఎవరు విమర్శిస్తారు? భక్తి కలిగిన వాడు భక్తి కలిగిన వాడిని విమర్శిస్తున్నాడా? భక్తిహీనుడు భక్తి కలిగిన వాడిని విమర్శిస్తున్నాడా? అది ఇప్పుడు మనం గ్రహించాల్సినటువంటి విధానం. భక్తి ఇప్పుడు భక్తిహీనులని ఎలా ఉండాలి? భక్తి కలిగిన మనము భక్తిహీనుల దగ్గర ఎలా ఉండాలి? లోకము అంత అంధకారము, నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివి కనుక అక్కడ అందుకనే భక్తిహీనులు నా ఎదుటకు కనపడినప్పుడు నేను నా నోటికి అనే ఉంది కదా వాక్యం. అక్కడ
అక్కడ ఏమవుతుంది, భక్తిహీనుడు మాట్లాడుతున్నప్పుడు భక్తి కలిగిన వాడు ఎందుకని భక్తిహీనుని నోరు పిలిపించవచ్చుగా. పోయిసారి చెప్పుకున్నట్టు నా మాట మనం, నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా. ఎక్కడండి? భక్తిహీనుల దగ్గర. అంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర. అంటే లోకంలో మనం ఇప్పుడు మనమందరం కూడా దేవునిని కలిగిన వారమే, క్రైస్తవులమే. భక్తిహీనత అనేది ఒకరిలో కనబడుతుంది అన్నప్పుడు నోరు తెరవడానికి కూడా అక్కడ నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుంది. అంటే ఇక మనం ఎంత భద్రంగా మనల్ని మనం కాపాడుకోవాలో, అంటే నోటినే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రవర్తన ఎలా ఉండాలండి? ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? భక్తిహీనుడి దగ్గరే ఎలా, భక్తి కలిగిన వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి? ఇప్పుడు భక్తి కలిగిన వారికే వివాదాలు వస్తున్నాయి. భక్తిలో వివాదమా లేకపోతే భక్తిహీనత? భక్తిలో భక్తిహీనత ఏమండి? అలాగా మనం చూస్తున్నాం. కనుక ఎవరు మనల్ని విమర్శించకూడదు. కనుక మనమే పరిశీలన చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. మనం విమర్శించడం అంటే చాలా తేలిగ్గా విమర్శిస్తూ ఉంటాం. అది తేలికే. పరిశీలన చేసుకోవడం, పరీక్షించుకోవడం. అందుకని దావీదు ఏమంటున్నాడు? దేవా, నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకోమంటున్నాడు. నీకు ఆయాసకరమైన జీవితం ఏదైనా నాలో కనబడితే అది నాకు అర్థం చేయనైనా నేను సరిచేసుకుంటాను అని అంటాడు. కనుక మనల్ని పరిశీలించే విధానము, మనకు మనమే పరిశీలన చేసుకున్నప్పుడు మనకు మనమే చెప్పండి. ఎవరైనా నేను సరైన వాడిని కాదని ఎవరు చెప్తారు? నేను మంచివాడినే అని చెప్పుకుంటారు కదా. నేను సంభాషణలో చూడండి, ఎక్కడైనా సంభాషణలో తను ఏం చెప్పుకుంటాడు? మంచివాళ్ళని చెప్పుకుంటారు. కానీ తమ మంచివాళ్ళు కాదని చెప్పుకుంటారా? చెప్పుకోరు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినటువంటి వ్యక్తి ఎలా చెప్పగలుగుతారు? సంపూర్ణంగా నేను ఇంకా సంపూర్ణతలోనికి రాలేదు, ఇంకా బలహీనతలోనే ఉన్నాను అంటే సంపూర్ణతలోనికి ప్రవేశించడానికి నేను ప్రయత్నము చేస్తున్నాను అని అనుకుంటాం. చాలాసార్లు దేవుని సేవకులైన వారు అయ్యగారు, మీలో పరిశుద్ధత సంపూర్ణతలోనికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి అంటే ఎవరు చేతులు ఎత్తలేదు. ఎందుకని? రాలేదు. అది చేతులు ఎత్తారనుకో, ఒకవేళ అతని మనస్సాక్షి కూడా చెయ్యి దించయ్యా అని చెప్పుద్ది ఏమండి. కనుక ఎవరు ఎత్తలేరు. కానీ ఏదైనాను ఉచితమైన కృప, పరలోక రాజ్యము, రక్షణ. ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలని అంటే ఉచిత కృప అంటే దేవుని దృష్టిలో మనం ఉండాలి. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా లేదా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులమై నేను నీతిమంతుడిని, నాకు పరలోక రాజ్యము ఇవ్వండి అని అడగటానికి మనకి ఏం లేదు, అంత ధైర్యము లేదు, చాలదు. కేవలము దేవుని యొక్క ఉచిత కృప. అందుకని ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చేయవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాదని అన్యాయంలో నిలుచున్నామా? అట్లా రాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, దేవుడు కృపగల దేవుడు కదా. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి తెలిసి కూడా చేయకూడని పొరపాట్లు మనం చేస్తున్నప్పుడు క్షమించే దేవుళ్ళే అని మాటికి చేస్తూ
పొరపాట్లు చేస్తుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, విడిచిపెట్టేస్తారు. కనుక చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్టత్వానికి అప్పగించెను అని రాయబడింది. ఎవరు వాళ్ళు? వారు దేవుని ఆ మాటలకి తమ హృదయాల్లో చోటు ఇవ్వని వారు. దేవుని మాటలకి తమ హృదయాల్లో చోటు ఇవ్వని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంక వదిలిపెట్టేస్తున్నాడు. కనుక దేవా నన్ను వదిలిపెట్టొద్దు నాయన. భయపడే వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు, లోకాన్ని అసహించుకున్నవారు, లోకములో ఏమీ లేదని గ్రహించినటువంటి వారు, పరలోకములో ఒక గొప్ప దేవుని యొక్క శక్తి అక్కడ ఉన్నది, అక్కడ ఆనందం ఉన్నది, అక్కడ సంతోషం ఉన్నది, నిత్య జీవములోనికి మనం ప్రవేశించాలి అనుకున్నటువంటి వారు పరలోకాన్ని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించరు, లోకాన్ని వెతకరు, పరలోకాన్ని వెతుక్కుంటారు, దేవుణ్ణి వెతుక్కుంటారు. కనుక దేవుని రాజ్యాన్ని వెతుక్కుంటారు. అందుకని ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుక్కుంటూ ఉంటాం. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనల్ని క్రీస్తు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు అనే సాక్ష్యాన్ని పొందుకోవాలి. అన్ని జనుల మధ్య, అన్ని జనులే కాదు, క్రైస్తవులు ఉన్నారు కదా, క్రైస్తవులు లేరా? క్రైస్తవులు దగ్గర ఉన్నారు కదా, వాళ్ళలో ఉన్నటువంటి, ఇప్పుడు పేరుకి క్రైస్తవులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒకడు పొరపాటు చేయటం వలన ఆ పొరపాటును బట్టి మరొకరు ఏం చేస్తారు? పొరపాటు చేయటానికి బలం తెచ్చుకుంటాడు. అవునా కదండి? పొరపాటు చేయటానికి బలం తెచ్చుకుంటారు. కనుక పొరపాటు చేయటానికి బలము అనేది తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే, కనుక మనం ఏం చేయాలంటే, నేను కుక్కను కూడా కనుక మాటలు దేవుని యొక్క మనము దేవునిని కలిగిన వారమని చెప్పుకుంటున్నటువంటి మనల్ని మనమే పరిశీలన చేసుకొని మనం భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు మనల్ని చూసిన అన్ని జనులు మనల్ని విమర్శించలేరు. అన్ని జనులు మనల్ని విమర్శిస్తున్నారు అని అంటే, దేవుడు లేనటువంటి వారు దేవుని కలిగిన వారిని విమర్శిస్తున్నారంటే, అంటే అన్ని జనుల కంటే తక్కువగా ఉన్నట్లే కదా, అది పౌలు చెప్తున్నాడు ఇక్కడ. మార్పు చెందారనుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్న ఆ దినాల్లో ధర్మశాస్త్రం అయితే, ధర్మశాస్త్రం కాదు, క్రీస్తునందు విశ్వాసాన్ని ప్రకటించడానికి పౌలు గారు నడుము కట్టాడు. కనుక అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, కింద ఒక మాట ఉంది, 27వ వచనము, 26వ వచనము. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనే ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. తీర్పు అంటే ధర్మశాస్త్రము అతిక్రమించు నీకు అంటే ఎవరైనా స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతి గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. అంటే ఎవరు తీర్పు తీరుస్తున్నారు? సున్నతి
పొందిన వారు, సున్నతి పొందని వారు సున్నతి పొందినటువంటి వారికి తీర్పు తీరుస్తున్నారు. అంటే ఇప్పుడు సున్నతి అనేది లేదు, కొట్టివేయబడింది, అయిపోయింది. అయితే ఇప్పుడు క్రైస్తవులు క్రీస్తునందు విశ్వాసం ఇస్తున్నాం. ధర్మశాస్త్రం కూడా కాదు, ప్రభునందు విశ్వాసము మనల్ని ఏం చేస్తుంది? ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ఇప్పుడు మనల్ని విశ్వాసము ఏం చేస్తుంది? నీతిమంతులుగా మనల్ని తీరుస్తుంది. ఎందుకంటే అబ్రహాముని దేవుడు చూపించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మిక అనేది నీతిగా ఎంచబడింది. నమ్మిక విశ్వాసం. ఇప్పుడు మనం ధర్మశాస్త్రము క్రియల లేకపోతే ధర్మశాస్త్రమా మనం అనుసరించి నీతిమంతులుగా నేను నీతిమంతుని అయ్యానని చెప్పుకోవడానికి కాదు. అధిగమించినటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు అన్యజనులైన మనకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కనుక మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాము అనే విశ్వాసం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే మనకి ఏం కావాలి? ధర్మశాస్త్రమా, నీతి విశ్వాసమా? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంచినటువంటి మనము విశ్వాసం లేనటువంటి అన్యజనుడైనటువంటి లోకస్తుడు తాను విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి తీర్పు తీర్చడానికి అవకాశం దొరికిందంటే మనలో ఏమున్నట్టు? పాపం అనేది కనబడుతుంది. కనుక మనలో పాపం అనేది కనపడకూడదు, తీర్పు తీర్చరా అని రాయబడింది. కనుక మనం ఎలా ఉండాలండి? కనుక లోకాన్ని బట్టి కాక లోకములో ఉన్నాము, లోకము మనకి అంటకూడదు. అది లోకములో ఉన్నాము కానీ లోకం మనకి అంటకూడదు. అదొక ప్రత్యేకమైనటువంటి జన్మ. ఇది చాలా కష్టమే. భక్తి చేయటం అంటే ఈ విధానం చాలా కష్టమే. కానీ ఎవరికైనా కష్టం కాదు అంటే ప్రభునందు విశ్వాసం ఉంచగలిగినటువంటి వారికి మాత్రమే అది తేలిగ్గా ఉంటుంది, చేయగలిగే శక్తి. అందుకని ఎవరు చేస్తారు ప్రభువా ఇంత విధానం అని శిష్యులు అప్పుడే అడిగారు. ధర్మశాస్త్రం అప్పటికి ఉంది కదా, అప్పుడు ఎవరు చేస్తారంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. కనుక దేవునికి సమస్తం సాధ్యం అంటే దేవుడు మానవుడిని నడిపించాలి, మానవుడు దేవుని ఆధారం చేసుకోవాలి. కనుక ఎప్పుడు మానవుడు దేవుని ఆధారం చేసుకొని జీవించినప్పుడు, కానీ ఈ మేలు కోసము, ఈ శరీర క్రియల మేలు కోసమే దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని దేవుని దగ్గర విశ్వాసం ఇచ్చి అనేకమైనవి మనం సంపాదించుకున్నాం అనుకోండి, ఏమని దేవుని శరీరము కొరకు దేవుని యందు విశ్వాసం వచ్చి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని నమ్మి విశ్వసించి దెయ్యాలు పెట్టుకుంటే దెయ్యాలు నీ గద్దించినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయినాయా లేదా? ప్రభు గద్దించినప్పుడు అవి కోరుకునేయా లేదా? మమ్మల్ని పాతాళానికి పంపించొద్దయ్యా, ఇదిగో ఆ 100 మంది అక్కడ ఉన్న సంస్కృతి దగ్గరికి పంపించేసేయ్యా అని అంటే ప్రభు పంపించాడు కదా అక్కడికి వెళ్ళిపోమని. కనుక మనుషులు కాదు, దెయ్యాలు కోరుకుని దెయ్యాలే వేడుకుంటే దేవుడు దెయ్యాలకే ఏదంటే వాటి మాట చొప్పున చేశాడు. అవునా? ఇప్పుడు మనము శరీరానికి కావాలనుకుంటే విశ్వాసం బట్టి శరీరానికి కావాల్సినటువంటి వాటి అన్నిటినీ మనం అడుగుతున్నాం అనుకోండి, శరీరానికి కావాల్సినవన్నీ. అసలు నిజమైన భక్తి చేసేవాళ్ళు శరీరాన్ని గురించి అడుగుతారా? ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజమైన భక్తి చేసేవాడు, ఆయన నీతి, ఆయన రాజ్యము వెతకమని ఉంది కదా. నిజమైన భక్తి చేసేవాడు శరీరాన్ని గురించి అడుగుతారా? అడగరా? అడిగితే ఇవ్వడా దేవుడు?
ఎవడా ఇస్తాడు. అడిగినవి అన్ని కూడా దేవుడు ఇస్తాడు. అయితే అడిగినవి అన్ని ఇచ్చినటువంటి పొందుకున్న మనము శరీర భౌతికంగా మనము వాటిని పొందాము. అయితే పరలోకాన్ని పొందుకుంటామా? దేవుడు ఇచ్చాడు కదా, అన్ని దేవుడు ఇచ్చేసాడు కదా. మనం అడిగిన అన్ని దేవుడు ఇచ్చాడు. పరలోకానికి వెళ్తామా? అది మనకు కావాల్సిన ప్రశ్న. ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి? భక్తి ఎందుకు చేస్తున్నాం? మనం పరలోకానికి వెళ్ళటానికి భక్తి చేస్తున్నాం. భూఫలాలు, ఇప్పుడు దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ఆజ్ఞలు కట్టడలన్నీ అనుసరించి నడిచినట్లయితే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని ఉంది. ఆ దీవెనలన్నీ దేవుడు మనకి ఇచ్చేసాడు. పరలోకానికి వెళ్ళిపోతామా? అవి ఆ దీవెనలన్నీ ఎక్కడివి అయ్యి రాయబడిన దీవెనలన్నీ కూడా భూ సంబంధమైనవే. అయితే పరలోకానికి వెళ్ళడానికి ఎలాగా? అందుకని ఆశీర్వాదం ఎలాగ వస్తుంది? అబ్రాహాముని ఆశీర్వదించాడు, యాకోబుని ఆశీర్వదించాడు దేవుడు. యాకోబుని ఎలాగ ఆశీర్వదించాడు? అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించాడు? అబ్రహాము దేవుని నమ్మినో అది అతనికి నీతిగా ఎంచబడింది. నీవు ఆశీర్వదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు అని ఉంది. నువ్వు శపించేవారు శపించబడతానంది. యాకోబు ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు? పెరుగులాడాడు. దేవుని దగ్గర పెరుగులాడి ఆశీర్వాదం పొందేంత వరకు వదిలిపెట్టలేదు. ఒక పాపము మనలో నుంచి పోయేంత వరకు పెరుగులాడే అనుభవం ఉందా? అది మాటికి మనల్ని రేపుతూ ప్రేరేపిస్తూ బలహీనపరుస్తున్నటువంటి దానిని పోయేంత వరకు పెరుగులాడే అనుభవం ఉందా? ఓరకనే ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా 2 మాటలు ప్రార్థన చేస్తాం, ఏదో 2 మాటలు చెవిని వేస్తున్నాం, అంతే కదా. కానీ పోయేంత వరకు ప్రార్థన చేయాలి, పెనుగులాట. అది ఎవరు చేసి నేర్పించారు మనకి? ఇప్పుడు మనం ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? యాకోబు దగ్గర నేర్చుకోవచ్చు కదా. ఆశీర్వాదం కొరకు పెనుగులాడాడు. ఆశీర్వాదం పొందాడా లేదా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఎంత టైం తీసుకున్నాడు ఆయన? ఒక రాత్రి తీసుకున్నాడు టైం. ఒక రాత్రి టైం తీసుకున్నాడు. ఆ పెనుగులాటలో ఎవరిని జ్ఞాపకం చేసుకోలేదు, కానీ దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. తన స్థితిని ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెట్టా అన్నాడు. అలాంటి పెనుగులాట క్రైస్తవ జీవితానికి కావాలి. పోయేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆ పెనుగులాట మనము చేయాలి. దేవుని దగ్గర ప్రభా నీవు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం నిలిచి ఉండే ఆశీర్వాదంగా ఉంటుంది. కనుక మన ఆశీర్వాదం ఏమైపోతుంది? వెంటనే పోగొట్టుకుంటున్నామా? దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. కనుక ఇక్కడ భౌతిక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. ఆత్మ బలము, శరీర బలము, తర్వాత ఆత్మ బలము, శరీర బలము, ఆస్తి బలము. ఈ 3 బలాలు ఉన్నాయనుకోండి. సో ఆత్మ బలం కోసం మానవుడు క్రైస్తవుడు ప్రయాసపడుతున్నాడా? శరీర బలం కొరకు ప్రయాసపడుతున్నాడా? తర్వాత ఆస్తి బలం కొరకు. ఆస్తి బలము ఆత్మ బలం కొరకు ఉపయోగిస్తున్నాడా? శరీర బలం కొరకు ఉపయోగిస్తున్నాడా? ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను. వినపడుతుంది, అర్థమవుతుంది.
ఆత్మ బలము, శరీర బలము, ఆస్తి బలము. మానవుడు ఆస్తి లేకుండా కష్టం కదండి. మరి నీ ఆస్తి అంతా కూడా అక్కడ ప్రభు చెప్పాడు, ఆస్తివంతుడు, మంచి ఆస్తివంతుడు, ఆత్మబలంతో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చుకుంటా యవనస్తుడు వచ్చాడు కదా ప్రభా, నిత్య జీవం కోసం కావాలనుకుని వచ్చాడు కదా. నీ ఆస్తి అంతా అమ్మి అసలు ఈ మాట అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనం అక్కడ ఆయన వెంబడించగలిగాడా? గమనించలేకపోయాడు. ఇక్కడ మన ఆస్తి బలం, మన ఆస్తి బలము ఆత్మ బలం కొరకు ఖర్చు పెడుతున్నామా? మన ఆస్తి బలము శరీర బలం కొరకు ఖర్చు పెడుతున్నాం. కనుక కొన్ని అక్కడ ఏమైపోతున్నాం, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ ధర్మశాస్త్రము లేనట్టుగా కనబడుతున్నారు. ధర్మశాస్త్రము లేనట్టుగా ఉన్నారు, కానీ వారు ధర్మశాస్త్రమును కలిగిన వారుగా ఉన్నారు. వారి యొక్క ప్రవర్తనలు ధర్మశాస్త్రము కలిగి ఉన్నట్లుగా వారి క్రియలు కనబడుతున్నాయి అని వ్రాయబడింది. జీవితంలో భక్తి అనేది చెప్పుకోవడానికి కాదు. భక్తి అనేది చెప్పుకోవడానికి కాదు, దాని అనుకరణ, దాన్ని అనుసరించే విధానంలోనికి రావాలంటే ప్రభుతో సహవాసం, దేవునితో సహవాసము, ప్రార్థన. నీవలని పొరుగువాన్ని ప్రేమించమని చెప్పబడిన మాట. అసలు మనల్ని మనమే ప్రేమించుకోలేకపోతున్నాం కదా. శరీరాన్ని ప్రేమిస్తున్నావు, నీ ఆత్మను ప్రేమించే వ్యక్తి అయితే నీ పొరుగువాన్ని ప్రేమించడం, శరీరాన్ని ప్రేమించినట్లుగా ప్రేమిస్తున్నావు. నీ శరీరాన్ని ప్రేమించినట్లుగా నీ ఆత్మను ప్రేమించినట్లుగా మరొకని ఆత్మను ప్రేమించే అనుభవం ఏది? అట్లాగా మనం ఏమన్నా వచ్చామా? శరీరాన్ని ప్రేమించడం అనేది మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాం? నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పబడినటువంటి ధర్మశాస్త్రంలో మాట, ప్రభు చెప్పినటువంటి మాట. కానీ ప్రేమించమన్నది ఏం ప్రేమిస్తున్నాం మనం? మనం కూడా తెచ్చుకున్నాం. మనం ఒక చీర కొనుక్కుంటే వేరే ఒకరికి ఒక చీర, అంతవరకు మనం మంచిగా వంట చేసుకున్నాం కనుక వాళ్ళు కూడా మనతో పాటు సమానంగానే, తప్పు కాదు, మళ్ళీ సమానంగానే, కొంచెం పెడతాం కానీ సమానంగా పెడతానని కానీ మనం సమానంగా ఇక్కడ లెక్కేసేసుకున్నాం ఇక్కడ మనం. కానీ అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ అనుకుందాం. అసలు శరీర సంబంధంగానే మనం చేది ఏమంటారు దాన్ని, చెయ్యే ఎట్లా ఎదిలించడంట ఇంక ఎక్కడ తెచ్చి పెడతారు? సరే, సమానంగా వాళ్ళకి ఇచ్చినా కానీ అక్కడ శరీరాన్ని పంచుతున్నావు, కానీ శరీర సంబంధమైన వాటిని పంచుతున్నావు, కానీ ఆత్మను సంపాదించుకొని ఆత్మ సంబంధమైన దాన్ని షేర్ చేస్తున్నావా? ఆత్మ సంబంధమైన దాన్ని షేర్ చేస్తే మనం ఎంతవరకు ఉంటాం? మనం కానీ ఒంటరిగానే ఉంటామా? చెప్పండి, ఒంటరిగా ఉంటామా? కాదు కదా. మరొకరిని ఆత్మీయతలోనికి నడిపిస్తాం. నాకున్న కొంచెము ఉన్నాను, నేను ఒక ఇల్లు కట్టుకుంటే మన పొరుగువాన్ని కూడా ఒక ఇల్లు కడదామని ఇల్లు కట్టారు అనుకోండి. శరీరంగా ప్రేమించినట్టుగానే ఉంది కదా ప్రభు వాక్యాన్ని బట్టి. మరి ఆయనకి రక్షణ లేదు, ఈయనకి రక్షణ లేదు. వాక్యం ఉందా ఇక్కడ? అది దేని వరకు పరిమితమైంది? భౌతికంగా శరీరానికే పరిమితమైంది, కానీ ఆత్మకు పరిమితం కావాలి. కనుక ఆత్మ ఫలము క్రైస్తవుడికి ఏది అవసరం అండి? ఆత్మ ఫలము అవసరము. ఆత్మ ఫలము అవసరము. ఈ ఆత్మ ఫలముతోటి ఆత్మ బలము
కలిగి ఆత్మని సంపాదించాలి. అర్థమైందా? ఆత్మని ఎక్కడ సంపాదించాలి? మన శరీరంలో నుంచి కూర్చున్న కాడి నుంచి లెగవలేకపోతున్నాం కదా. శరీరానికే లేదు, ఆత్మ బలం కోసం ఎక్కడ ఎంత ప్రయాసపడాలో చూడండి. క్రైస్తవులు మనం అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ, మీరు ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు యూదులని చెప్పుకుంటున్నారు కానీ, గ్రీకు దేశస్తులని వాళ్ళు అనుకుంటున్నారు కానీ, నువ్వు గ్రీకు దేశస్తుడువా లేకపోతే నువ్వు సున్నతి పొందినావా అనే ఒక నియమము ఒక కట్టడాన్ని నువ్వు పెట్టుకున్నావు కానీ నీకులో ఏమీ లేదు, ధర్మశాస్త్ర క్రియలు కనపడట్లేదయ్యా. వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా కానీ ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ఆ క్రియలను కలిగి ఉన్నారు కనుక వాళ్ళు ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ ధర్మశాస్త్రము కలిగిన వారుగా ఉన్నట్టుగా కనబడుతున్నారు. వాళ్ళు నీకు తీర్పు తీరుస్తున్నారు అని. ఎవరు మనకి? ఎవరు మనకి తీర్పు తీరుస్తున్నారు? ఇక్కడ బలి జాగ్రత్తగా ఉండాలి కదండి. సంఘము యొక్క ఐక్యత, సంఘము యొక్క బలము ఎంత బలమండి. సంఘ ఐక్యత ఎంత బలము. కనుక ఇతరులు తీర్పు తీర్చే వ్యక్తిత్వం. అయితే మనం చాలా కష్టమే, ఈ పని చేయడం కష్టం. కానీ ప్రార్థన ద్వారా మరి కష్టమని వదిలిపెడదామా? చెప్పండి, కష్టమని వదిలిపెట్టేద్దామా? అమ్మో ఈత నేను ఈదలేను బాబు, ఈ దాని నుంచి ఆ దానికి ఈదాలంటే కష్టం అంటే నువ్వు ఈతలేవు, కానీ ధోని ఉంది, ధోని ఎక్కువ, ధోని ఉంది ఎక్కువ. ధోని ఎక్కితే ఆ దరికి వెళ్తుంది, ఆ దరికి తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనకి ఆధారమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు, బలమై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. కనుక పిల్లల భక్తి చేస్తున్నాం కానీ భక్తి యొక్క మూలమైన దాన్ని మనం ఆహ్వానించలేకపోతున్నాం. శరీరానికి షేర్ చేస్తూ ప్రభువారు అని చెప్పుకున్నాం కానీ ప్రభా నేను అవి చేశాను కదా, అవి చేశాను అదే అంటారు. ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ ఆ మాట ఉంది కదండి, ఏమంటున్నాను? ప్రభా నీ నామమును బట్టి మేము స్వార్థ ప్రకటించలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు మీరు చేయలేదా అని అంటే ఇదేంటండి? దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు అన్యాయస్తుడా? మాకు అర్థం కాలేదండి, భక్తి మాకు అర్థం కాలేదండి, భక్తి బోధించేది విధానం మాకు అర్థం కాలేదండి అనేది కూడా చాలా మందికి ఈ దినాల్లో చాలా మంది దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, తర్వాత జబ్బులు పోగొడుతున్నారు, ఇలా పోగొడుతున్నారు. కానీ పాపపు చర్యలను చేయకుండా ఉండడానికి అలాంటి ఆ స్థితిని పోగొట్టలేకపోతున్నాం. ఎందుకని? లోకము అలాగ ఉంది. యేసు ప్రభు నామం బట్టి అనేకమైనటువంటి పోతున్నాయి, కానీ వెళ్ళవలసినవి ఉన్నాయి, ఇంకా అవి బంధించి ఉన్నాయి. వాటిని మనము పోగొట్టాలి. ఆత్మ బలాన్ని ఏం చేయాలండి? ఆత్మ బలాన్ని సంపాదించాలి. ఆత్మ బలములో ఉంది. ఆత్మ బలము ఫలించాలి. అప్పుడు ఆత్మ పట్ల భారం ఉంటుంది. కానీ భౌతిక సంబంధమైన దాన్ని బట్టి సులువుగా చెప్పాడు. అంటే ఇంతమంది 3 రోజులు అన్నం లేదు, ఏం తినలేదు, నీరసం అయిపోతారేమో. 40 దినాలు ఉపవాసం ఉండి పగలు రాత్రి ప్రభు ప్రార్థన చేశారు. అరణ్యంలో కొనుక్కోబడినప్పుడు, సాతాను శోధిస్తున్నప్పుడు మనుషుల రొట్టె వల్ల మాత్రం కాదు కానీ అని చెప్పాడు ప్రభు.
ఇప్పుడు శరీర బలమా అంటే అపవాది ఏ బలాన్ని ముందు పెడుతుంది? దేవుడు ఏ బలాన్ని చెప్తున్నాడు? అది రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి మాట వలన జీవించు. కనుక దేవుని వాక్యము మనలో, కనుక ప్రియులరా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహింపచేసినటువంటి వాడు తీర్పు తీర్చే స్థితికి మనము రాకూడదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయము సంబంధమైనదైతే అది ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అటు వారికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలుగును. ఎవరి వల్ల మనం మెప్పు పొందాలండి? ఆయన మనల్ని మెచ్చుకుంటున్నాడా దేవుడు? మన భక్తిని మెచ్చుకుంటున్నాడా? మనం ఒకవేళ పౌలు ఎంత చక్కగా 13వ అధ్యాయంలో రాశాడండి, కాల్చబడ్డకు శరీరం అప్పగించినాను అని అంటాడు. మెప్పు ఎవరి వల్ల పొందాలి? మనుషుల దృష్టికి ఎలా ఉన్నాడు ఈ మనిషి? భక్తిలో పండిపోయినట్లు కనబడుతున్నాడా లేదా? భక్తిలో పండిపోయినట్లుగా కనబడుతున్నాడు, సమస్తాన్ని పోగొట్టు కనబడుతున్నాడు. కానీ ప్రేమ లేని వాడైతే వ్యక్తుడు అంతరంగములో శుద్ధీకరణ కోరుచున్నాడు. బాహ్య సంబంధమైనటువంటి యూదుడు కాదు. ఇప్పుడు మనం బాహ్య సంబంధమైన యూదులమా? మనం అనుకుందాం యూదులమా? మరి మనం యూదులు అవ్వాలంటే యూదులతో సమానమైన వారసత్వము, వాగ్దానములు, పారిభాగము, శరీరంలో సాటి అవయవాలు, అబ్రహాము సంతానం మరి ఎంచబడటంలో మనం ఎక్కడ? అదే కదండి. యూదులతో అంతరంగమందు యూదులైన వాడే బాహ్య సంబంధమైన యూదుడు కాడు. అక్కడ దేవుడు కొట్టేస్తున్నాడు అక్కడ. కానీ అంతరంగమందు యూదుడే యూదుడు. ఆ సున్నతి ఎక్కడంటే బాహ్య సంబంధమైనటువంటి సున్నత అక్కడ ప్రపోజ్ చేస్తుంది పౌలు. బాహ్య సంబంధమైందా లేకపోతే అంతరంగ సంబంధమైన సున్నత? అంతరంగ సంబంధమైనటువంటి అంతరంగములో యూదులైన వాడే యూదుడు. అది దేవుని వల్లనే కలుగుతుంది. కనుక దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలండి? మెప్పు పొందే ఎవరు మెచ్చుకోవాలి? దేవుడే. మన భక్తిని ఎవరు మెచ్చుకోవాలి? దేవుడే. అందుకని ప్రభు ఒక మాట చెప్తాడు కదా, ఆకాశంలో నుంచి ఒక శబ్దము వినపడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. శ్రీదేవిని చూసి దేవుడు ఈమె నా ప్రియ కుమారుడు కుమార్తె అని ఈ భక్తిని చూసి దేవుడు మెచ్చుకోవాలి. నన్ను చూసి మెచ్చుకోవాలి, మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలి, చూసి మెచ్చుకోవాలి. అది అలాగా ఉండడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక మనం ప్రేమించాల్సింది బాహ్య సంబంధమైనదే విమర్శకు లోనైపోతుంటే మన ప్రవర్తన లోకంలో ఉన్నాము, శరీరంతో ఉన్నాము. మనల్ని శరీరంతోనే విమర్శిస్తుంటే, శరీరాన్ని విమర్శిస్తుంటే మన భక్తి యొక్క పొగిడేదెవరు? మన భక్తిని పొగిడేది ఎవరండి? కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా మెప్పు అటు వారికి మెప్పు మనుషుల వల్ల కలుగుదు, దేవుని వల్లనే కలుగును. కనుక ఆత్మ శరీరాలు కలిగిన మనకు కలిగి ఉన్న దేహం ఉంది అనుకోండి, ఆస్తి ఉంది, దేహం ఉంది. దేహ బలము, శరీర బలము, ఆత్మ బలము. శరీర బలము అంటే దేహ బలం అంటే శరీర బలము, ఆస్తి బలము ఆత్మ బలము. ఆత్మ
మెప్పు అయితే ఏం చేస్తాం? ఈ దేహ బలము దేనికి ఉపయోగిస్తాం? ఎందుకు ఉపయోగిస్తాం? ఆత్మ బలం కొరకు ఉపయోగిస్తాం. ఆస్తి బలం శరీర బలం కొరక, ఆత్మ బలం కొరక ఏమండి? అంటే ఆ శరీర ఆత్మ అంటే కూడా మనకి అర్థం అవ్వాలి. శరీరమే ఆత్మని, ఆత్మే శరీరం అనుకున్నప్పుడు మోసపోయే స్థితిలో ఉంటాం కదా. అందుకని వెలుగు చీకటనియు, చీకటి వెలుగు అనుకున్న వారికి శ్రమ. ఏది మంచో ఏది చెడ్డో గుర్తు పట్టగలిగే వివేచన జ్ఞానము కావాలి. మోసం జరగట్లేదండి. 20,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కొని వచ్చారండి. ఇట్లా పెట్టి ఇటు తీసేయాలకి ఏమైపోయింది? ఏంటమ్మా ముడతలు పడిపోయింది ఏంటమ్మా, ముడతలు పడిపోయింది ఏంటమ్మా అంటే, పట్టు చీర అని తీసుకున్నాం, అన్ని ముడతలు పడిపోయింది. అది పట్టుగాని పట్టు కానీ అలానే ఉంది. పట్టుగాని పట్టు, అది పట్టు చీరని తీసుకుంటే ఏమైపోయింది? ముడిసిపోయింది, ముడతలు పడిపోయింది. అలాంటి భక్తి వేషము, మోసము ఈ దినాల్లో, ఇక్కడ దినాల్లో అపవాది అనేవాడు వెలుగుదోత వేషం వేసుకొని వాడు ఎవరిని చెప్పండి, భక్తి చేసేవాళ్ళనా భక్తి చేయని వాళ్ళనా? భక్తి చేసేవాళ్ళనే మోసగించడానికి వస్తున్నాడు. భక్తి చేయని వాళ్ళని మోసగించేది ఎవరిని? మోసంలో ఉన్నాడు అనే సంగతి. కనుక అప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా ప్రార్థన చేయాలి. ఏమో ఎలా ఉంటామో కానీ మన నిరీక్షణ నిత్యజీవం దేవుడు మనకి ఇస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. విశ్వాసము, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు నిలిచేది. అందులో ప్రేమ శ్రేష్టమైంది. కనుక ప్రభువుని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో మనం ప్రేమించే వారంగా ఉన్నాం. శరీరాన్ని బట్టి కాదు, లోకాన్ని బట్టి కాదు, కానీ ఆత్మను బట్టి. దేవుడు ఆత్మను బట్టి అంటే దేవుడు ఎలాగ మనల్ని ప్రేమించాడో, అంటే పాపులైనటువంటి మనల్ని దేవుడు, పరిశుద్ధులైన దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగా ఆ ప్రేమ మనలోనికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమ మనలోనికి వచ్చినప్పుడు మనం ఎలా ప్రేమిస్తాం? మనం ఎలా ప్రేమిస్తాం అమ్మా? దేవుని ప్రేమలోనే ప్రేమిస్తాం కదా. అయితే దేవుని ప్రేమ సంపాదించుకున్నావా, లోక సంబంధంగా ఈ ప్రేమను సంపాదించుకున్నావా? ఏ ప్రేమ సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం సంపాదించుకున్నది ఏది? అదే ఏదో కొంచెం ఈ ప్రేమ, లోక ప్రేమే కొంచెం అంటుకుందంటే చాలా కష్టం. భక్తి విధానాల్లో భక్తిహీనతను జయించడానికి చాలా కష్టం. అందుకని ఈయన మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు బండ మీద తన పునాదిని వేసుకున్నవాడిగా ఉంటాడు. బండ మీద బుధ శనివారాలు చక్కని మాటలు వస్తాయి కదండి. చాలా మంది లాస్ అయిపోతున్నారు. ప్రార్థన చేయండి. వినాలన్నా ప్రార్థన కావాలి, బోధించాలన్నా ప్రార్థన కావాలి, జీవించాలన్నా కానీ దేవుడు కావాలి. ఈయన మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు బండ మీద పునాది వేయబడినటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బుద్ధిమంతుని పోలి ఉంటాడు. కనుక పునాది బండ మీద పునాది, బండ అంటే క్రీస్తు. ఆ క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన తర్వాత ఆ పునాదిలో, ఆ పునాది కట్టబడుతున్నటువంటి ఆ వ్యక్తికి తుఫానులు వచ్చినాయా, వరదలు వచ్చినాయా, తుఫానులు వచ్చినా రాలేదా? ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావా?
చెప్పండి. రోగాలు రావా? సమస్యలు రావా? బాధలు రావా? వస్తాయి. వచ్చిన నడదు. పునాది బండ మీద వేయబడింది. మన పునాది బండ మీద వేయబడాలి. ఇంకా లోతుకి వెళ్ళాలేమో. మన పునాది లోతుగా పడాలేమో. అది మనం గ్రహించాల్సినటువంటి వారుగా ఉన్నాం. అది ఈ లోకంలో మనం స్థిరపరచబడకపోతే పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకుందామని అనుకోవటం కుదరదండి. సమయం దేవుడు ఇచ్చాడంటే, మనకి ఇచ్చిన ఆయుష్ కానీ ఇంకొక నెల ఇచ్చాడంటే, ఇంకొక సంవత్సరం ఇచ్చాడంటే, ఇంకొక రోజు ఇచ్చాడంటే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. నీకు కావాల్సినటువంటిది ఏదైనా సరే, మనం నా ప్రాణమా ఉండు అని అంటే నా ప్రాణం నేను చెప్పినట్టు ఉండదు. ఉంటుందా? ఏ రీతిగా పోద్దో, ఎటు పోద్దో, ఎట్లా పోద్దో తెలియదు. సమస్య ఎట్లా వస్తుందో తెలియదు. అవునండి. ప్రాణం అంటే ఎంత ప్రీతి అండి. మనిషికి ప్రాణం అంటే ఎంత ప్రీతి. నా ప్రాణాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పగలరా ఎవరైనా? దేని నిమిత్తమైనా నా ప్రాణం తీసుకోండి అని చెప్తాను అంటావా? అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది? అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందంటారా ధైర్యం? ఓ ఏమో చెప్పలేము. అమ్మో అంత భక్తి వద్దులే, అంతంత భక్తి మాకు వద్దు. ఎంత భక్తి కావాలి అనుకున్నావా? మరి అలానే కదా, ఒకవేళ సందర్భాన్ని బట్టి అలా భక్తులైన వారు వాళ్ళ జీవితాలను చూసుకోవాలి కదా. మనం వాళ్ళు ఎలాగ జీవించాలో చూసుకోవాలి కదా. అది మనం నడుస్తుంది భక్తి మెట్టు. అంతవరకు వెళ్ళొచ్చు, అంతవరకు సహించువాడే రక్షించబడును. అంతవరకు సహించువాడే. చివరి గడియల్లో కూడా శరీరము బలహీనమైపోయి సహకరించని పరిస్థితుల్లో అప్పుడు భక్తి పోగొట్టడానికి చెప్పండి ప్రయత్నం జరిగించవచ్చు. అప్పుడు ఎలా ఉంటాం? కానీ కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన సహాయకుడిగా, ఆయన అండగా నిలుస్తాడు. జాగ్రత్తగా ఉండాలి మనం. కనుక ఈరోజు మనం చెప్పుకున్న మాట ఏంటంటే, ఆ దినాల్లో పౌలు ఎలాగా ఆ పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడాడో, అలాగే ఈ రోజుల్లో క్రైస్తవులు చెప్పుకుంటున్న క్రీస్తునందు ఉన్నటువంటి మనము అన్ని జనులైనటువంటి దేవుని ఎరగని వారు వాళ్ళలో ఉన్న నీతి క్రియలను బట్టి మనలో ఉన్న అవినీతిని విమర్శించే, తీర్పు తీర్చే స్థితికి మనం దిగజారిపోయి భక్తిహీనతలోనికి వస్తున్నామా, లేక అధిగమించే స్థితిలోనికి వెళుతున్నామా? అది మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనకి అవగాహన ఇచ్చి మనల్ని బలవంతులుగా చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి.